హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తుంది అని చూస్తున్నారా? ఎస్, మా ఫ్రెండ్ పెళ్ళుంటే మా ఊరికి వెళ్తున్నాం. ఇక ఇంటికి వెళ్ళిన వెంటనే కీర్తన కాల్ చేసింది. హల్దీ స్టార్ట్ అయిపోయింది, తొందరగా రండి అని కాల్ చేస్తూనే ఉంది. మేము వెళ్ళగానే టామీ ఎంట్రీ ఇచ్చాడు. మా స్కూల్ డేస్ నుంచి అది వాళ్ళ ఇంట్లోనే ఉంది. మేమేమో హడావిడిగా రెడీ అయ్యి వచ్చాం. తీరా ఇక్కడ చూస్తే అసలు ఇంకా డెకరేషనే కంప్లీట్ కాలేదు. ఇది పరిస్థితి ఇక్కడ. చూడండి, మా కీర్తన కనీసం రెడీ కూడా అవ్వలేదు. అది రెడీ అయ్యేదాకా మేము తొందర పెడుతూనే ఉన్నాం, ఇంకా ఎప్పుడు అని. పాపం మా బలవంతం మీద రెడీ అయింది. ఇక్కడ చూడండి, ఇక స్టిల్స్ ఇస్తుంది. ఇది ఇంత త్వరగా మ్యారేజ్ చేసుకుంటుందని అస్సలు అనుకోలేదు. ఎప్పుడు అడిగినా కూడా ఇంకో 2 ఇయర్స్ అని డిలే చేస్తూనే ఉండేది. అండ్ ఇక్కడ తన కోన్ డిజైన్ చూపిస్తుంది. బాగుంది కదా డిజైన్, కోతి. అండ్ ఒక సైడ్ డెకరేషన్ జరుగుతూ ఉంది, అండ్ ఇంకో సైడ్ వాళ్ళ చుట్టాలందరూ మామిడి తోరణాలు కడుతున్నారు ఇంటికి. ఇక అది అయ్యేలా లేదని మా లహరి అమ్మ హెల్ప్ చేస్తుంది డెకరేషన్లో. ఫైనల్లీ డెకరేషన్ అంతా అయిపోయింది. 2కి రమ్మని చెప్పి 6కి స్టార్ట్ చేసింది కీర్తన హల్దీ. ఇక ఇక్కడ మంగళహారతితో దాన్ని తీసుకొస్తున్నారు స్టేజ్ మీదకి. ఐ విష్ నెక్స్ట్ లహరి పెళ్ళియే జరగాలి మా గ్యాంగ్లో. ఇదేమో అసలు పెళ్ళే చేసుకొని అంటుంది. నా మ్యారేజ్ తర్వాత నెక్స్ట్ అయ్యే మ్యారేజ్ కీర్తనదే. సో ఫుల్గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. వీళ్ళే కీర్తన వాళ్ళ పేరెంట్స్. వీళ్ళు వెళ్ళిపోయాక మేము ఎంట్రీ ఇచ్చాము. ఇక ఏదో ఫార్మాలిటీగా కొన్ని ఫొటోస్ దిగాం డీసెంట్గా. యాక్చువల్లీ కొంతమంది మా ఫ్రెండ్స్ రాలేకపోయారు. వాళ్ళు వచ్చి ఉంటే ఇంకా వేరే లెవెల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. చెప్పాను కదా, ఏదో ఫొటోస్ కోసం కొంచెం డీసెంట్గా దానికి పసుపు రాసాము. కానీ మా కీర్తనమ్మ అస్సలు ఊకోలేదు, ఫుల్గా పసుపు రాసేసింది మా ఇద్దరు ముఖాలకి. ఇక మేము ఊక్కుంటామా, మేము కూడా దాని ఫేస్ అంతా పూసేసినాం పసుపు. ఇక కొన్ని ఫొటోస్ దిగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి పెళ్ళికైతే వెళ్ళిపోయాం. ఇక్కడ మా మనీషమ్మ హాయ్ చెప్తుంది మీ అందరికీ. మేము వెళ్ళేసరికి న్యూ కపుల్ స్టిల్స్ దిగుతున్నారు బయట. అండ్ ఫైనల్లీ షీ ఈస్ మ్యారీడ్. ఐ విష్ మీరిద్దరూ లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలి. ఇక మేము కూడా స్టేజ్ ఎక్కి మేము తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి వాళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాము. నెక్స్ట్ ఇక మా ఫోటో సెక్షన్ కూడా స్టార్ట్ చేసాము. ఈ పిల్లలు ఉన్నారే, పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు. పాపం లహరిని అసలు ఒక్క ఫోటో కూడా దిగనివ్వట్లేదు. ఇక కష్టాలు పడి ఫైనల్లీ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఇక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ భరత్కి వెళ్ళాము. భరత్లో మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మా పెళ్ళి భరత్లో మంచిగా డ్యాన్స్ వేయాలనేది నా డ్రీమ్. కానీ నా పెళ్ళి లేట్ నైట్ అవ్వడం వల్ల డీజేకి పర్మిషన్ అస్సలు ఇవ్వలేదు. కానీ చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్తో ఫుల్గా డ్యాన్స్ వేశాను. మాకు మంచి మెమొరీ ఇది. నాలాగే కీర్తనకి కూడా తన పెళ్లి భారత్లో డ్యాన్స్ వేయడం చాలా ఇష్టం. అట్లీస్ట్ దాని డ్రీమ్ అయినా ఫుల్ఫిల్ అయింది.
మా కీర్తన పెళ్లి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్.